చాలా సంతోషము. ఈనాడు ఆరోగ్యమే మహాభాగ్యం. పేపర్లలో కూడా చూసాం మనం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ముక్కు మీద ఈగ వాళ్ళతో కొట్టుకునే పరిస్థితి లేనటువంటిది కూడా మనం పేపర్లో చూసాం. అంటే ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ కూడా మిగతా ఏవి కూడా పనికిరావు. పెద్దలు అందుకనే పూర్వీకులందరూ కూడా మనకు ప్రసాదించినటువంటి భిక్ష అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని మనకు ఆశీర్వాదం చేస్తారు. మరి యోగా ద్వారా మిత్రులు చంద్రారెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతుంది. యోగా కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ గా, ఒక అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21వ తారీఖు నాడు ప్రకటించినటువంటి దాన్ని, ప్రకటింపజేసినటువంటి దాన్ని కూడా మన రాష్ట్రంలో ఆ దిశగా మనం చేయాలని చెప్పని చంద్రారెడ్డి గారు కోరడము. అయితే